టానీ లడ్డుది రిజల్ట్ ఉన్నది తన స్కూల్కి వెళ్తున్నాం. ఇక ఎట్లా పర్సెంటేజ్ వచ్చినాయో తెలియదు. అందరు ఫేసులు చూడచ్చు. లడ్డు అయితే అంటాడు ఫస్ట్ వస్తానని, తెలియదు అట్లనే అంటాడు ప్రతి సంవత్సరం. కానీ మమ్మలు హాయ్ చెప్పు. తొవ్వలో అయితే ఘోరంగా ట్రాఫిక్ ఉన్నది, చిన్న గల్లీ ఉన్నది, ఆ గల్లీ నుంచి వెళ్తున్నాం. ఫైనలీ ఇలా స్కూల్కి వచ్చినాం. ఇలా క్లాసెస్ వచ్చి అటు సైడ్ ఉన్నాయి, రిజల్ట్ అది వచ్చేసి ఇటు. మాకు టీసీ కూడా తీయాలి ఇక్కడ నుంచి. ఎందుకు తీస్తున్నాం అదంతా నేను తర్వాత చెప్తా. కంటిన్యూ అయితే బ్లాగ్ మొత్తం చూడండి. చలో. ఏమైంది? ఎందుకు భయపడాడు? పేపర్ మంచిగా రాసినాక మమ్మల్ని అయితే ముందు పోతుంది. మమ్మల్ని అయితే ముందు వెళ్తుంది. మమ్మలు లడ్డుది రిజల్ట్ తీసుకొని వస్తాడు. లడ్డూల పప్ప సంతకాలు అయినాయా? సారీ, నేను రిజల్ట్ అన్న టీసీ తీసినాం అన్న. టీసీ ఇంకా బోనఫైడ్. ఒక టీసీకి 200 ఫీజు, 400 ఇది బోనఫైడ్. ఆమెనే సిస్టర్ వచ్చేసి ఆమె కోసం ఇంతసేపు ఆమె మీటింగ్కి వేయి ఉండే. ఆమె కోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు దొరికింది. ఇప్పుడు అయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి చూడొచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ డేట్ కరెక్ట్ లేదు, రాంగ్ ఉన్నది. 1 తారీఖు కదా. ఇలా మహారాష్ట్ర దివస్ ఇంకా అయినట్టే కదా. ప్లేస్ ఉన్నదంతా మీ ఆఫీస్ కాయిదాలే కార్ల ఇంట్లో బాక్స్లో పోయింది అసిస్టెంట్. ఏమో తెలియదు, చూడలే. మామూలుది లడ్డుది స్కూల్కి బాయ్ బాయ్. ఇప్పుడైతే వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే లడ్డు మామూది రిజల్ట్ చూడ వాళ్ళ స్కూల్కి వెళ్ళినాం. రిజల్ట్ చూసినాం, అలానే అలా టీసీ కూడా తీసుకొని వస్తున్నాం. ఎందుకు టీసీ తీసినామంటే మేము ఆ సంవత్సరమే వచ్చినాం, లాస్ట్ ఇయర్ ఇక్కడ పిల్లల్ని వేసినాం. ఎందుకంటే ఈయన డ్యూటీ వచ్చేసి ఇక్కడ ఆలాపల్లి అనే ఊర్లో ఉన్నది డ్యూటీ. అయితే మేము ఇటే వచ్చేపోయి తొవ్వలు కూడా మంచిగా లేవు, ఘోరంగా. అంటే తొవ్వలు సిచ్యువేషన్ అయితే అంటే తొవ్వలలో యాక్సిడెంట్, మళ్ళా అచ్చుడుపోయికి చాలా ఇబ్బంది అవుతుండే, మళ్ళీ హెల్త్ ఇష్యూ కూడా అవుతుండే ఈయనకి. కాబట్టి మేము ఇటు వచ్చి ఇటే ఉంటాం, మంచి స్కూల్ అని ఇక్కడైతే వేసినాం. ఈ స్కూల్లో వేసినాక పిల్లలు మంచిగానే స్కూల్ వెళ్తాను, వచ్చుడు, మేము కూడా ఊరికి వెళ్ళడం, మళ్ళీ వచ్చి స్కూల్ అటెండ్ చేసుకున్నాం. అంతా మంచిగానే బాగానే ఉండే. కానీ స్కూల్ వచ్చేసి టీచర్స్ మంచిగా లేరు, నేర్పుడు స్కూల్లో టీచర్లు నేర్పేటట్టు టీచ్ చేసేది మంచిగానే ఉన్నారు, కానీ కొంచెం చదువు టీచర్ ఎడ్యుకేట్ టీచర్ లేరు, అంటే అనుకున్నట్టు టీచర్లు లేరు. మళ్ళీ ఇక్కడ వాతావరణం మొత్తం పల్లెటూరు లెక్క ఉన్నది. దాన్ని బట్టి ఇక్కడ స్టడీ అట్లనే ఉన్నది. అటు మంచిగా స్టడీ ఉండే, ఫస్ట్ ఎక్కడ పిల్లలు స్కూల్ ఉండేనో అక్కడ. ఇక్కడ మొత్తం పల్లెటూరు లెక్క ఉన్నది. అయితే చదువు మంచిగా లేదు, మళ్ళీ పిల్లల విధానం మంచిగా లేదు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, మళ్ళీ వచ్చి పైకి వచ్చి కొట్టడం. అంటే ఇక్కడ మొత్తము ఒక గుండా గర్ది అక్కడి అదేమంటారు ఘోరంగా ఇట్లా
డాన్ లెక్కలు చేతలు చిన్న చిన్న పిల్లలు ఉండి, ఇక మా వారైతే స్కూల్ మంచిగా లేదు, మళ్ళీ స్టడీ మంచిగా లేదని మళ్ళీ అదే స్కూల్లో వేసేస్తామని అన్న వల్లే మేమైతే మళ్ళీ ఫస్ట్ ఏ స్కూల్లో ఉండేనో రాజూర్లో అదే స్కూల్లో పిల్లల్ని అయితే ఇప్పుడు అడ్మిషన్ చేసేసినాం. పిల్లల స్కూల్కి కూడా వెళ్ళిండ్రు. ఇప్పుడు చుట్టీలకి ఇంటికాడనే ఉన్నారు. మామూలు రిజల్ట్ వచ్చేసి అయితే క్లాస్ 2nd వచ్చింది. లడ్డు వచ్చేసి అయితే 72% వచ్చినాయి. ఎందుకంటే లడ్డు ఇది కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే ఎగ్జామ్ టైం అప్పుడు. ఆయనకి ఫీవర్ ఇంకా తలకాయ నొప్పి వల్ల చేసిండు మంచిగానే స్టడీ, అంట్లో కూడా మంచిగానే తెచ్చుకున్నాడు 72 అన్న కూడా. కానీ ఇంకా వచ్చేటి, ఎందుకంటే లడ్డుకి ఎప్పటికీ 80 పైననే ఉంటాయి, 90 దగ్గరలోనే ఉంటాడు. కానీ ఈసారి తక్కువ వచ్చినాయి. నాకైతే మంచిగా అనిపించినాయి. మా అమ్మ ఎప్పటికీ ఫస్ట్ వస్తుంది, ఈసారి 2nd వచ్చింది. అట్లా కూడా నాకు ఏమనిపించలేదు, ఎందుకంటే ఆమె అంత చేతాన్ని మన అప్పుడైతేనే మనం ఏం చేసినాం అనేది ఒక ఫీల్ వస్తుంది నాకు కదా. నువ్వు ఎప్పుడు నచ్చినావు క్లాస్ ఫస్ట్ ఎప్పుడు రాలే. నేను వచ్చినా కానీ నేను ఫస్ట్లో వచ్చిన, 2ndలో కూడా నాకు మంచి మాట కాదు. అసలు 3rd వరకు నేను మంచిగానే చదివిన. ఇక 3rd తర్వాత మా మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత నా మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయి ఇక చదువు అంటే చదువు లెక్క లేకుండే, అంత ప్రెషర్, అంత చదువులో ఇంట్రెస్ట్ లేకుంటే అయిపోయింది. ఇప్పుడు నా పిల్లలైతే నేను మంచిగా ఫ్రీగా ఉండి అన్ని తీర్లా వాళ్ళకి అంటే హెల్ప్ చేతా. మళ్ళీ ఏదన్నా ఉంటే మా వారే చెప్తారు, ఎందుకంటే నాకైతే అంత తెలియదు, అంత నేర్చలేను. ఉన్నా గ్రాడ్యుయేషన్ ఉన్నా కానీ అంత తెలివి లేదు. ఈయనకు మొత్తం ఇంగ్లీష్ వీక్ నాది వచ్చేసి. ఈయన మొత్తం అన్ని దాంట్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, అన్ని ఏది ఉన్నా కూడా ఇట్లా ఈజీగా సాల్వ్ చేస్తాడు అలాది. లడ్డు ఎటు వేయండు? లడ్డు ఎన్ని % వచ్చినాయి? 72. మమ్మీలు 95. హ్యాపీ ఇద్దరా? Yes. దీని తర్వాత ఎట్లా స్టడీ చేయాలనుకుంటాను? సూపర్. మంచిగా చేద్దాం. ఇంకా మంచిగా చేయాలి. ఇంకా ఇప్పటికన్నా 72 వచ్చిందైతే 100ది టార్గెట్ తోటి నేనైతే చేద్దాం. ఇప్పుడు ఇంకా దీనికన్నా ఇంకా మంచిగా రావాలి, అట్లా చదువుకోండి సరేనా. ఇప్పుడైతే ఏ స్కూల్లో అయితే వేసినాం కదా, ఆ స్కూల్ వచ్చేసి అయితే స్కూల్ ఘోరంగా స్ట్రిక్ట్. ఇక్కడ స్కూల్ వచ్చేసి స్ట్రిక్ట్ ఘోరంగా, మళ్ళీ స్టడీ కూడా అట్లనే ఉంటుంది. మళ్ళీ డిసిప్లైన్ స్కూల్ అంటే అక్కడ అన్ని విధాలుగా అక్కడనే మంచి స్కూల్. ఇక్కడ డిసిప్లైన్ లేదు, ఏం లేదు. అందుకోసం అక్కడ స్కూల్లో అడ్మిషన్ చేసినాం. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరినాము. ఇక వెళ్ళంగా తొవ్వాల కనబడ్డది అయితే మమ్మల్ని ఆపింది. మళ్ళీ ట్రాఫిక్ వల్ల నేను ఆగి ఏమిలో కంటిన్యూ చేస్తాను. టామెట్ వేయండు బజ్జున్నాడా? బజ్జుకొని లడ్డు మామ కోసం దయవాడ తీసుకురా అని వెళ్ళిండు. వస్తాండి ఇప్పుడు. కొంచెం ఇక ఆగినాము, ఇక్కడ చల్లగా నీడ ఉన్నది. మళ్ళీ దయవాడ తీసుకొచ్చిండు అన్న కదా, తింటా అన్నాం. మామూలు ఎట్లున్నా టేస్ట్? సూపర్ ఉన్నదా? మంచిగా నేను రిజల్ట్ వచ్చేసేది ఇద్దరిది మంచిగా వచ్చింది. మామూలు అయితే ఎప్పటికీ ఫస్ట్ వస్తుంది, కానీ ఈసారి 2nd వచ్చింది కదా. మామూలు ఎప్పటికైనా ఫస్ట్ టాప్ మీద అలా టీచర్ పోయే వరకే ఆమె స్మైల్ చూసి మాకు అనిపించింది పాప ఫస్ట్ వచ్చిందేమో అని. కానీ కాదు, 2nd వచ్చింది అన్న వల్లే మమ్మల్ని కొంచెం నర్వస్ ఫీల్ అయింది, అట్లా అనిపించింది. అలా టీచర్ కూడా అంటుంది కొంచెం ఆమె ఫేస్ ఇట్లా పెట్టిందని. ఈ చెట్టు కావచ్చు, పువ్వులేదన్న నేను, పువ్వులే అవి పువ్వులే. నేను తొవ్వల రాంగా ఒక చెట్టు కనబడ్డది. అన్ని చెట్లు కొంచెం పచ్చగా, కొన్ని ఎండిపోయి ఉన్నాయి, అసలు చెట్లు కూడా లేవు కొన్ని. ఒక్క చెట్టే పసుపు చెట్టు. నేను క్లిప్ పెడతా చూడండి. అంతే మస్తు పసుపు మంచిగా గమ్మతిగా అనిపించింది ఆ చెట్టు చూస్తే. ఏం చెట్టు ఇక్కడ ఏ చెట్టు లేవు, అట్లాంటిది ఒక్క చెట్టే ఉన్నదని ఇట్లా అనుకుంటున్నా. మంచిగా అనిపించింది. ఇట్లా ఎల్లో చూడండి, ఎంత మస్తు కనబడుతుందో. ఏం చెట్టు ఏమో తెలియదు కదా, మస్తు కనబడుతుంది. సూపర్. మరి చెట్లు చూడ అన్ని ఎండిపోయి ఇట్లున్నాయి ఎండాకాలం. ఈ ఒక్క చెట్టుకి మంచిగా పసుపు పువ్వులు మస్తు కనబడుతుంది. ఇది రిజల్ట్ తీసుకున్నాం, ఇక ఇంటికి బయలుదేరినాం. లడ్డు వచ్చేసి పండుకున్నాడు.
టామీ కూడా వండుకున్నాడు. ఇక మామూలు ముచ్చట పెడుతుంది అయితే మాట్లాడుకుంటా మేము ముగ్గురం. ఈయన డ్రైవింగ్ చేస్తాను, నేను మాట్లాడుతున్నా, పాప మాట్లాడుతుంది. ఇట్లనే మాట్లాడుకుంటా అయితే కొంచెం సేపట్లో ఇంటికి చేరుకుంటాం. ఇంటికి పోయినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి.